నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత జనాల్లోకి రావడానికి తగిన సన్నాహాలైతే చేసుకుంటున్నారు. 2024 ఎన్నికల తర్వాత జనాలకి దూరంగా ప్యాలెస్‌లకి దగ్గరగా ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి జనాల్లోకి రావడానికి మొగ్గు చూపటం అనేది వైసీపీకి పెద్ద సానుకూల అంశమనే చెప్పాలి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడు, ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ ఓటమికి దారి తీసిన పరిస్థితులు ఏంటో అంచనా వేసుకొని వాటిని సరిదిద్దుకొని మళ్ళీ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ ఇప్పటిదాకా అటువంటి కార్యక్రమాలు ఏమీ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఈ 6 నెలల నుంచి ఆయనకు సంబంధించిన ప్రైవేట్ వ్యవహారాలు, ఆయన చెల్లికి సంబంధించిన కొన్ని విషయాలు, కొన్ని ఆస్తుల పంపకాలకు సంబంధించి, కేసులకు సంబంధించిన వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఫోకస్ పెట్టుకున్నారు. ఇప్పుడు తిరిగి జనవరి తర్వాత జనాల్లోకి వస్తా అన్నట్టు హింట్లు ఇచ్చారు. దానికి సంబంధించిన కార్యాచరణ వైసీపీ పార్టీ రూపొందిస్తుంది. ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తూ ఆయా ప్రాంతాల్లోని ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడతారు. వాళ్ళకున్న సమస్యలు తెలుసుకుంటారు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిపోవటానికి, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోవటానికి దారితీసిన కారణాలు ఏంటి, అందుకు బాధ్యులు ఎవరు, తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ టూర్ అయితే ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడే ఒక సమస్య వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న సమయంలో ఏదైతే స్టేజీ ఉంటుందో ఆ స్టేజీ మీద ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే సమన్వయకర్తలు కావచ్చు ఉండాలా లేదా అనే విషయం మీద వైసీపీలో ఒక చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇక మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలే. వీళ్ళు కాకుండా ఇక 164 నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు జగన్మోహన్ రెడ్డితోనే పక్కన ఉండాలి అనే ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. కానీ అందుకు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పార్టీ అధిష్టానంలో కొందరు పెద్దలు కావచ్చు దానికి సుముఖంగా లేదు. ఆ పార్టీకి సంబంధించిన సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు జగన్ పక్కన ఉంటే కార్యకర్తలు నిజాలు నిర్భయంగా చెప్పలేరు, కొంచెం భయపడతారు. అందుకని వాళ్ళు స్టేజ్ మీద ఉండొద్దు అనేసి వాళ్ళ వాదన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము ఆయన పక్కన కనిపించకుండా స్టేజీ మీద లేకుండా ఎక్కడో ఉంటే జనాల్లో మా విలువ ఉండదు, మేము ఇంకా పలచన అయిపోతాము. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే స్టేజీ మీదే ఉండాలంటూ ఆయా ఎమ్మెల్యేలు, ఆయా సమన్వయకర్తలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వైసీపీ అధిష్టానం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. కాకపోతే మెజారిటీ వైసీపీ పెద్దలు ఏమంటున్నారంటే స్టేజీ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదు అనే దానికి మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సింగిల్ గానే చేస్తుంటారు. ఎన్నికల్లో పోటీ చేసినా కానీ ఇలాంటి కార్యక్రమాల్లో కానీ ఆయన ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. కాబట్టి ఎక్కువ శాతం ఆయన జనవరి తర్వాత జరగబోయే కార్యక్రమాల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు, మిగిలిన వాళ్ళు ఉండకపోవచ్చు. పైగా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బలమైన అభిప్రాయం ఉంది. ప్రజలతో డైరెక్ట్ గా నేనే మాట్లాడతాను, ప్రజలు నన్ను చూసే ఓట్లు వేస్తారు, ఈ మధ్యలో ఉండే ఎమ్మెల్యేలు నాయకులతో సంబంధం లేదు, నాది ఫ్రంట్ ఫేసు, గెలిస్తే నా వల్లే గెలుస్తారు, ఓడిపోతే నా వల్లే ఓడిపోతారు, ఈ మధ్యలో ఉన్న నేతలందరూ నాయకులందరూ జుజుబి అనే అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారిలో మొదటి నుంచి ఉంది. గత ఎన్నికల్లో కూడా మనం చూసాము. ప్రజాభిప్రాయంతో, ఆ నాయకుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా తనకి ఇష్టమైన వాళ్ళని, తనకి ఇష్టం లేని వాళ్ళని అటు ఇటు జిగ్జాగ్ చేసి ఈ నియోజకవర్గం నేతను తీసుకొచ్చి ఆ నియోజకవర్గంలో వేయటము, నెల్లూరు నాయకులను తీసుకొచ్చి బాపట్ల నియోజకవర్గంలో వేయటము, ఇట్లా తనకి ఇష్టమైన వ్యవహారాలన్నీ తను చేశాడు. అందువల్ల ఎన్నికల్లో ప్రజా ఆమోదం అనేది ఆయనకు దక్కలేదు. ఇది కూడా ఒక కారణం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటివి ఏమి పట్టించుకోడు. ఆయన చేసేదే రైట్ అనే ధోరణి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ కోణంలో చూసుకుంటే జనవరి తర్వాత జరగబోయే సమావేశాల్లో కూడా నాయకులతో కావచ్చు, సమన్వయకర్తలతో కావచ్చు, ఎమ్మెల్యేలతో కావచ్చు ఎలాంటి పని లేదు. నేనే డైరెక్ట్ గా జనాల్లోకి వెళ్తాను, జనాలు నేను మాట్లాడుకుంటాం, మధ్యలో మీ అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ రకంగానే ఆయన టూర్ ప్లాన్ జరిగే అవకాశం అయితే ఉంది.